విశాఖలో పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ప్రభుత్వ స్థలాల్లో అర్బన్ హౌసింగ్ నిర్మించేందుకు సిద్దమైంది ప్రభుత్వం. 3 దశల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. పీపీపీ విధానంలో నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో అర్బన్ హౌసింగ్ చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్బన్ హౌసింగ్ ను ప్రోత్సహిస్తుండటంతో బలహీన వర్గాలకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించే అంశాన్ని పరిశీలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల ఆదాయాన్ని బట్టి ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ 3 విభాగాల్లో వీటిని నిర్మించేందుకు గల అవకాశాలని చూడాలన్నారు సీఎం. ప్రైవేటు సంస్థలను గుర్తించి బహుళ అంతస్తుల నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంపిక చేసిన స్థలాల్లో ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, దీని ద్వారా గృహావసరాల్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉందన్నారు. మొత్తం మీద ఈ విధానం వల్ల కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయన్న భావనలో ఉంది ప్రభుత్వం.